విజయవాడలో ఇటీవల సంభవించిన వరదలకు సర్వం కోల్పోయిన వారికి సహాయం చేయాలన్న సద్భావనతో కాకినాడ శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమాఖ్య సేవా సంఘం వినూత్న రీతిలో కార్యక్రమాన్ని రూపొందించిందని సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి తెలిపారు. గౌరవ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులతో సమీక్షించి అనంతరం సమాజంలో తమకున్న పరిచయాలతో విరాళాలను సేకరించాలని నిర్ణయించుకున్నామని, అయితే దానికి జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకుని 3 రోజుల పాటు నగరంలో ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ప్రతి ఊళ్ళోనూ ప్రతి జిల్లాలోనూ చెయ్యాలన్న ఉద్దేశంతో ఫస్ట్ మనం చేసిన తర్వాత 10 మందికి చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఫస్ట్ కాకినాడలోనే డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన లెటర్ హెడ్ మీద పర్మిషన్ లెటర్ తీసుకుని 3 రోజులు పర్మిషన్ తీసుకుని ఓ రోజు ఇక్కడ మనకి మెయిన్ రోడ్లోను, 2వ రోజు జగన్నాథపురం, 3వ రోజు ఇంద్రపాలెంలోను పర్మిషన్ లెటర్ తీసుకుని స్వచ్ఛందంగా మన బ్రాహ్మణ అభివృద్ధి సమాఖ్య సేవా సంఘం ఫ్లెక్సీ పట్టుకుని ర్యాలీ టైప్లో అందరినీ నడుచుకుంటూ ర్యాలీ టైప్లో వెళ్తూ అటు 5గురు ఇటు 5గురు డిపీలు పట్టుకుని మీకు తోచిన సహాయం చేయండి, ఇది వరద బాధితుల నిమిత్తమై సహాయ నిధి ఏర్పాటు చేసి మన సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించాలన్న ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఇది శ్రీకారం చుట్టడం జరిగింది. దీని మూలంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి సంఘాల అధ్యక్షులు కావచ్చు, ప్రతి సంఘాలని కూడా మనం కలుపుకుంటూ రాజకీయ పరంగా చేయకుండా అన్ని రాజకీయ పార్టీలని కూడా పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మన ఇంట్లో కార్యక్రమం లాగా, మనకేమైనా రేపన్నాడు జరిగితే మన వాళ్ళందరూ ఉన్నారన్న ధీమా కల్పించేలాగా ఒక నమ్మకం రావాలంటే ఇలాంటి ఉద్యమాలు నడిచి మనం చేసుకుని మన సత్తా ఏంటన్నది బ్రాహ్మలు చాలా వెనకబడి ఉన్నారు. ఈ బ్రాహ్మలు ఇంత పని చేశారని ఒక సీఎం గారి దృష్టిలో కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులకు కావచ్చు, అందరికీ అర్థమయ్యేలాగా మనం ఈ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.